నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. యాక్చువల్లీ చాలా మందికి త్వరగా ఫేస్లో ఏజింగ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తుంటాయి. దీంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇది నిజంగా వర్క్ అవుతుందా, లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, ఎలా చేస్తారు అనే అనుమానాలు ఉంటాయి. సో ఇలాంటి వాటికి మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేషియల్ కాస్మెటిక్ సర్జన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రఘునాథారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఫస్ట్, వాట్ ఈస్ ఏజింగ్? అంటే ఏజింగ్ అనేది ఏంటంటే మనకు ఒక ప్రోగ్రెసివ్ చేంజ్. యాక్చువల్గా ఒక 25 ఇయర్స్ మనం ఇప్పుడు 15-16 ఉన్నట్టు 25లో ఉండలేము, 25లో ఉన్నట్టు 35లో ఉంటాము. సో జనరల్గా ఏజింగ్ ఫీచర్స్ బాగా కనిపించేది ఆఫ్టర్ 35 అండ్ ఫీమేల్స్కి బాగా ఏజింగ్ కనిపించేది 40 నుంచి 50 లోపల. ఎందుకంటే ఏమవుతుందంటే 40 నుంచి 50 లోపల వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బెన్స్ ఉంటాయి, ఇరెగ్యులారిటీ వస్తుంది అనమాట మనకి. సో టువర్డ్స్ రీచింగ్ మెనోపాజ్ అప్పటికి ఏజింగ్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనకి ఏజింగ్కి ఏంటంటే మెయిన్ థింగ్, ఏజింగ్ అంటే సపోజ్ ఒక యంగ్ ఫేస్ ఉందనుకోండి, ఆ ఫేస్ ఏంటంటే మనకి ఫుల్గా నీట్గా మజిల్స్తో కానీ ఫ్యాట్తో కానీ బోన్తో కానీ ఫిల్ అయిపోయి గుండ్రంగా ఉంటుంది మనకి. ఏజ్ పెరుగుతున్న కొందికి డ్యూ టు గ్రావిటీ వల్ల ఏంటంటే మనకి స్కిన్ సాగ్ అవుతుంటుంది. తర్వాత ఏంటంటే మనకి లోపల ఉన్న మజిల్స్ సన్నగా అయిపోతుంటాయి, అంటే ద వాల్యూమ్ ఆఫ్ మజిల్స్ డిక్రీజ్ అవుతుంటుంది. ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి ఫేస్లో మనకి, ఫ్రంటల్ ఫ్యాట్ ప్యాడ్ కానీ, తర్వాత మాలార్ ఫ్యాట్ ప్యాడ్, బకల్ ఫ్యాట్ ప్యాడ్, టెంపోరల్ ఫ్యాట్ ప్యాడ్, ఇట్లా ఫ్యాట్ ఫ్యాట్ అంతా లొకేట్ అయి ఉంటుంది డిఫరెంట్ లొకేషన్స్లో. ఈ ఫ్యాట్ కరిగిపోతుంటుంది అనమాట. సో ఏజ్ అనేది ఏంటంటే ఏజ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ లాస్. అంటే ఏంటంటే మనకి టైం బియింగ్లో స్లోగా ఫేస్లో ఉన్నవన్నీ తగ్గిపోతుంటాయి, మజిల్స్ కానీ ఫ్యాట్ కానీ. సో ఈ వాల్యూమ్ లాస్ అవటం వల్ల మనకి ఎక్కువ ఏజింగ్ అనిపిస్తుంది. దాంతోపాటు స్కిన్ ఎలాసిటీ, అంటే స్కిన్ ఏంటంటే మనకి స్కిన్లో మనకి మెయిన్ ఉండేది కొల్లాజన్ అనమాట, కొల్లాజన్ ఎలాస్టిన్. సో 40+ తర్వాత అమౌంట్ ఆఫ్ కొల్లాజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది. ఈ కొల్లాజన్ అనేది ఒక స్కాఫోల్డ్ అనమాట, అంటే ఒక స్కిన్ టైటనింగ్ ఉండేది ఒక స్కాఫోల్డ్ అనమాట. ఇట్స్ ప్రోటీన్ విచ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ. పర్టికులర్గా స్కిన్ టైటనింగ్ చేసేది కొల్లాజన్. సో ఏజ్ మీద కొల్లాజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది, ఆటోమేటిక్గా మీకు స్కిన్ లూజ్నెస్ రావటము, అంటే కంప్లీట్గా స్కిన్ ఎలాసిటీ పెరిగిపోవటం, లూజ్ అయిపోవటం గ్రావిటీ వల్ల కనిపిస్తుంటుంది. సో ఏజింగ్ ఈజ్ లాస్ ఆఫ్ వాల్యూమ్ అండ్ స్కిన్ లూజనింగ్. సార్, ఏజింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? అంటే జనరల్గా ఈ ఏజింగ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, అంటే 2 ఏజెస్గా. ఒకటి ఏంటంటే 35 నుంచి 45లో ఉండే ఒక ఏజింగ్, అండ్ ఇంకొకటి ఏంటంటే 45 నుంచి 55-60 వరకు ఉండే ఏజింగ్. జనరల్గా అప్ టు 35 to 40-50 వరకు ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మనం. అబౌవ్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఈ 35 to 50 వరకు ఏంటంటే ఏజింగ్ చేంజెస్ స్టార్ట్ అయ్యి స్లోగా ప్రోగ్రెస్ అయ్యి 50కి ఎక్కువ అవుతుంటాయి మనకి ఏజింగ్. 40, 45, 35 ఏజ్లో మైల్డ్ ఫీచర్స్ ఆఫ్ ఏజింగ్ ఉంటాయి. అంటే మైల్డ్ ఫీచర్స్ ఆఫ్ ఏజింగ్ అంటే లైట్గా స్కిన్ లూజనింగ్ ఉంటాం కానీ, మనకి కంటి కింద స్లైట్గా బ్యాగ్స్ రావటం, ఐ బ్యాగ్స్ రావటం కానీ, దాన్ని ఏంటంటే మనకి డెర్మటోకాలసిస్ అంటారు, అండ్ ఫ్యాట్ ప్రొట్రూబెన్స్ ఉంటుంది అనమాట మనకి. సో తర్వాత వచ్చేసేసి మనకి ఈ నోస్ పక్కన ఉండే నేజోలేబియల్ ఫోల్డ్ అంటారు. అంటే ఈ నోస్ ఉంది కదమ్మా, ఇక్కడ ఫోల్డ్ వస్తుంది. ఈ నోస్ పక్కన ఉండే ఫోల్డ్ని నేజోలేబియల్ ఫోల్డ్ అంటారు. ఈ ఫోల్డ్ డీపెన్ కావటము, స్కిన్ మొత్తం సాగ్ కావటము కిందకి, అండ్ ఈ మ్యాండిబులర్ లైన్, అంటే ఎప్పుడైతే మనకి నెక్కిను ఈ మ్యాండిబుల్కి ఉండే లైన్ ఉంటుంది చూసారా సైడ్, ఆ లైన్ మనకి ప్రాపర్గా కనిపించకపోవటం, అంటే బ్యూటిఫుల్గా ఉండదు అనమాట మనకి. ఆ లైన్ మొత్తం మనకి స్కిన్తో డ్రేప్ అయి ఉంటుంది అండ్ లూజ్గా కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మైల్డ్ ఏజింగ్ ఫీచర్స్. ఎక్కువ ఏజింగ్ ఫీచర్స్ 50+ తర్వాత ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ స్కిన్ లూజ్ అయిపోతుంటుంది. అండ్ తర్వాత ఈవెన్ ఐస్ కింద కూడా స్కిన్స్ అంతా బాగా వ్రింకిల్డ్గా లూజ్గా ఉంటాయి, ఎవ్రీవేర్ ఇన్ ద ఫేస్ వ్రింకిల్స్ ఉంటాయి. అండ్ డీపెండ్ ఫోల్డ్స్ బాగా డీపెండ్, అంటే వాల్యూమ్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఏజ్కి. టూ మచ్ వాల్యూమ్ లాస్ అంటే ఏంటంటే ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది ఫేస్లో ఉన్నప్పుడు. సో దాన్ని మనం డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే లూజ్ స్కిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో 35 to 45 వన్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అండ్ మోర్ దెన్ అబోవ్ 50 to 60 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ జనరల్గా ఏంటంటే ఈ 35 to 45 వరకు ఏంటంటే మనము మనకి ఏంటంటే చిన్న ఏరియాస్లో డిఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి ఫిల్లర్స్ ఇచ్చుకోవటం, మనకి ఫిల్లర్స్ డెర్మల్ ఫిల్లర్స్ ఉంటారు అనమాట. ఈ ఫిల్లర్స్ ఇచ్చుకోవటం, తర్వాత థ్రెడ్ లిఫ్ట్ చేసుకోవటము, మైక్రో నీడ్లింగ్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్తో మనము
టైటన్ చేసుకోవచ్చు స్కిన్ని, సింపుల్ కన్జర్వేటివ్ ప్రొసీజర్స్. అబోవ్ 50+ ఏంటంటే వీ హ్యావ్ టు గో సర్జికల్లీ, మోర్ సర్జికల్కి వెళ్తుండాలి. ఈ ఐబ్యాక్స్ని మనం బ్రెఫోప్లాస్టీ, అప్పర్ ఐలిడ్ బ్రెఫోప్లాస్టీ అంటారు, లోయర్ ఐలిడ్ బ్రెఫోప్లాస్టీ అంటారు. తర్వాత మనకి లిప్ ప్రొసీజర్స్ ఉంటాయి. స్కిన్ మొత్తం మనం పైకి లిఫ్ట్ చేసుకోవాలంటే ఎంటైర్గా మనకి ఫేస్ లిఫ్ట్ అంటారు, సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటారు. అంటే ఈ ఇయర్స్ ముందు కట్ చేసి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ స్కిన్ని పుల్ చేసుకొని, ఆ మజిల్ పుల్ చేసుకొని ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ సర్జికల్ కంప్లీట్లీ. అంటే అబోవ్ 50+ మాక్సిమం విల్ గో ఫర్ ప్యూర్లీ సర్జికల్కి వెళ్తుంటాం. కొంతమందికి చిన్న కూడా వెనక్కి వెళ్తుంటుంది, వాళ్ళకి జీనోప్లాస్టీ చేయటము ఏజ్ మీద. సో బిలో 50+ ఏంటంటే కొంచెం కన్జర్వేటివ్గా సింపుల్ ప్రొసీజర్స్తో కొంచెం మంచిగా బ్యూటీ లుక్ తీసుకొని రావచ్చు. సార్ అంటే ఇంతకు ముందు మీరు చెప్పే దాంట్లో థ్రెడ్ లిఫ్టింగ్ గురించి చెప్పారు కదా, అసలు థ్రెడ్ లిఫ్టింగ్ అంటే ఏంటి సార్? అంటే థ్రెడ్ లిఫ్ట్ అనేది ఒక కన్జర్వేటివ్ ప్రొసీజర్, అంటే మైనర్ ప్రొసీజర్ అంటారు. అంటే ప్రొసీజర్స్లో మనకి మైనర్ ప్రొసీజర్స్ ఉంటాయి, మేజర్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ మైనర్ ప్రొసీజర్లో ఏంటంటే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి, ఆ ఇంజెక్షన్ ఒక మనం మొద్దుబారిపోతుంది కదా, ఆ ప్లేస్ నుంచి మనం సర్జరీ చేస్తుంటాం, అంటే స్మాల్ ప్రొసీజర్స్ చేస్తుంటాం. ఈ థ్రెడ్ లిఫ్ట్లో ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఫేస్ ఉందనుకోండి ఇట్లాగా, సో మనం ఫేస్లో ఏంటంటే వెక్టర్స్, ఇప్పుడు అప్పర్ పార్ట్ ఈ స్కిన్ ఎక్కడికి లూజ్ అవుతుంది, మనకి మ్యాండిబులర్ లైన్ దగ్గర లూజ్గా ఉంటుంది, అండ్ మనకి ఇక్కడ నోస్ పక్కన లూజ్గా ఉంటుంది. ఐబ్రో ఫీమేల్స్కి ఏంటంటే మేల్కి ఫీమేల్కి ఐబ్రోకి డిఫరెన్స్ అంటే మేల్ ఐబ్రో ఎగ్జాక్ట్గా మనకి ఈ సూపర్ ఆర్బిటల్ రిమ్ అంటారు, అంటే బోన్ మీద ఉంటుంది, మనకి ఫ్లాట్గా ఉంటుంది. ఫీమేల్ ఐబ్రో ఇస్ ఆర్చ్డ్, అంటే ఆర్చ్, ఇప్పుడు మీ ఐబ్రో ఆర్చ్ ఉంది కదా, అంటే రౌండ్గా తిరుగుతుంది అనమాట, కర్వ్డ్గా. మనకి ఈ బోన్ పైన ఉంటుంది, సూపర్ ఆర్బిటల్ రిమ్ పైన ఉంటుంది అనమాట ఫీమేల్ ఐబ్రో. సో అది కిందకు వస్తుంది మనకి ఏజ్ మీద. సో ఆల్ దీస్ అంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఈ థ్రెడ్ లిఫ్ట్లు ఏంటంటే వెక్టార్స్ అనమాట ఇవి. అంటే ఈ ఐబ్రోని మనం పైకి ఇట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోల్డ్ ఉంది కదా నేజల్ ఐబ్రో, ఇప్పుడు లిప్ దగ్గర స్కిన్ కూడా సాగ్ అయ్యి మనకి మౌత్ దగ్గర కూడా సాగ్ అయి ఉంటుంది, కిందకి మూవ్ అవుతుంది. సో ఇవన్నీ అన్నిటిని మనం పుల్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వెక్టార్స్తో మనం కంప్లీట్గా. అండ్ నెక్ దగ్గర బాగా లూజింగ్ స్కిన్ ఉంటే దాన్ని కూడా మనం పుల్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ వెక్టార్స్తో మనం ఏంటంటే స్మాల్ ఇంజెక్షన్ ఇక్కడ ఇస్తామమ్మా, ఈ పార్ట్లో ఇచ్చేసేసి స్మాల్ ఇంజెక్షన్ లోపలికి థ్రెడ్ పంపించి థ్రెడ్ని పుల్ చేస్తాం. ఈ థ్రెడ్స్ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి. వీటిని మోనో థ్రెడ్స్ అంటారు, కాగ్ థ్రెడ్స్ అంటారు, స్క్రూ థ్రెడ్స్ అంటారు. మోనో థ్రెడ్స్ అంటే ఏంటంటే మనకి వాటి వల్ల పుల్లింగ్ ఫోర్స్ ఉంటుంది, అంటే మనకి ఆ థ్రెడ్ని పెట్టి మనం పుల్ చేసినప్పుడు అక్కడేం పైకి లిఫ్ట్ కాదు, లిఫ్టింగ్ ఫోర్స్ ఉండదు అనమాట. మోనో థ్రెడ్స్ ఓన్లీ కొలాజన్ ఫార్మేషన్ మాత్రమే యూజ్ అవుతుంది. మనకి కాగ్ థ్రెడ్స్ ఎక్కువ వాడేదంటే కాగ్ థ్రెడ్స్ వాడతాము. ఈ కాగ్ థ్రెడ్స్ వల్ల ఏంటంటే మనకి లోపలికి ఆ థ్రెడ్ పంపించి మనం పుల్ చేసినప్పుడు లిఫ్టింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఇనీషియల్గా ఏంటంటే ఇట్ లిఫ్ట్స్ ద టిష్యూస్ కంప్లీట్లీ, మనకి కిందకి సాగ్ అయిపోయిన లూజ్ అయిపోయిన టిష్యూస్ని పైకి పుల్ చేస్తుంది అనమాట థ్రెడ్తో. అండ్ తర్వాత లాంగ్ టర్మ్లో ఏంటంటే ఈ థ్రెడ్స్ వల్ల మనకు అక్కడ కొల్లాజన్ ఫార్మేషన్ ఉంటుంది. ఎందుకంటే థ్రెడ్ అనేది ఫారెన్ బాడీ, ఒక 4-5 మంత్స్కి థ్రెడ్ కరిగిపోతుంది మనం పెట్టిన చోట, థ్రెడ్ పుల్ చేసిన చోట. బట్ ఆ లిఫ్టింగ్ ఎఫెక్ట్ మాత్రం అట్లా ఒక 3-4 ఇయర్స్ వరకు ఉంటుంది మనం చేసినప్పుడు. కొంతమందికి 2 ఇయర్స్ వరకు రావచ్చు, కొంతమంది 3-4 ఇయర్స్ వరకు రావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ ఫిజియాలజీ అనమాట. అంటే వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ కానీ వాళ్ళ వర్కింగ్ కానీ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది మనకి ఎన్ని ఇయర్స్ వస్తుంది అనేది. సో ఆ పుల్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొల్లాజన్, ఆ థ్రెడ్ వల్ల కొల్లాజన్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇంకా టైట్ అవుతుంది అనమాట మన స్కిన్ అనేది. సో అంటే సార్ ఒక్కసారి మనం ఇలా థ్రెడ్ లిఫ్ట్ చేసిన తర్వాత మినిమం ఎన్ని అవర్స్ వరకు గ్యారంటీ ఉంటుంది? సో అంటే మెడికల్ సైన్స్లో గ్యారంటీ అనేది ఉండదు జనరల్గా, బట్ థ్రెడ్ లిఫ్ట్ మనం చేసుకున్నప్పుడు అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ 2.5 to 3 years వరకు అయితే వాళ్ళకి మంచి స్టేబుల్గా రిజల్ట్స్ కనిపిస్తుంటాయి మనకి. మోనో థ్రెడ్స్ మనం యూజ్ చేసినప్పుడు ఒకసారి కంటిన్యూస్గా కొలాజన్ ఫామ్ అయితేనే ఉంటుంది మోనో థ్రెడ్స్లో. ఒక 4 years 5 years తర్వాత వాళ్ళకి కొంచెం స్కిన్ ఇంకా లూజ్ అయినప్పుడు అగైన్ దే కెన్ గో ఫర్ 1 more లిఫ్టింగ్ అనమాట. ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ఏజింగ్ ఎట్లా మనకి ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుందో మనం చేసిన రిజల్ట్స్ కూడా తగ్గిపోతుంటాయి ఏజ్ మీద, ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు గో అగైన్ అనమాట. ఎందుకంటే ఈ థ్రెడ్స్ కరిగిపోతే ఉండవు కాబట్టి వెన్ ఎవర్ యూ వాంట్ అప్ టు 2.5 years యూ కెన్ గో అగైన్. సార్ అంటే ఒక్కసారి థ్రెడ్ లిఫ్టింగ్ చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు 2.5 years కావచ్చు, 3 years కావచ్చు, మళ్ళీ చేపించుకోవాలా, చేపించుకోకపోయినా పర్వాలేదంట ఈ ట్రీట్మెంట్? ఇట్ డిపెండ్స్ అపాన్ కాస్మెటిక్ సర్జరీ అనేది పేషెంట్ చేయించుకోవాలేదని పేషెంట్ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి జనరల్గా ఏంటంటే పేషెంట్ నేను యంగ్గా ఉండాలి, మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఎనీ ప్రొసీజర్. సో సార్ ఈ థ్రెడ్ లిఫ్ట్ చేయించుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? థ్రెడ్ లిఫ్ట్ అనేది మోస్ట్ కామన్ మైనర్ ప్రొసీజర్. జనరల్గా మనము పేషెంట్కి జనరల్ బాడీ కండిషన్స్ అంటే జనరల్ మెడికల్ కండిషన్ నార్మల్గా ఉండి మనం ఒక హైజీన్ కండిషన్స్తో ప్రాపర్గా వేస్తే ఏ రకమైన కాంప్లికేషన్స్ ఉండవు. ఎప్పుడైనా ఏంటంటే మనం థ్రెడ్స్ ఎక్కడి నుంచి మనం లోపల ప్లేస్ చేస్తామో ఆ పార్ట్లో కొంచెం
బయటకు వస్తుంటాయి థ్రెడ్స్ అనేవి. అప్పుడు ఏంటంటే దాన్ని కట్ చేస్తే సరిపోతుంది, థ్రెడ్ని పుల్ చేసి కట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా రిమైనింగ్ థ్రెడ్ మనకు కరిగిపోతుంది అనమాట. డింప్లింగ్ ఉంటుంది, మనకి సరిగా చేయనప్పుడు అంటే మనం థ్రెడ్ పెట్టి పుల్ చేయనప్పుడు ప్రాపర్గా డింపుల్స్ ఫామ్ అవుతుంటాయి ఎక్కడికక్కడ. సో మనం చేసేటప్పుడు చాలా ప్రాపర్గా చేసుకున్నప్పుడు మనకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు. సార్ అంటే ఏదైనా ఒక ట్రీట్మెంట్ అనగానా లేదంటే సర్జరీ అనగానా చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే ఏమైనా అవుతుందేమో, కట్ చేస్తారంటున్నారు, కుట్లు కనిపిస్తాయేమో, ఇట్లా చాలా మంది రకరకాల ఫీలింగ్స్తో ఉంటారు కదా. సో ఈ ట్రీట్మెంట్ ఎలాంటిది, అంటే చాలా సాఫ్ట్గా అయ్యేదంటారా? ఈ థ్రెడ్ లిఫ్ట్లో ఎక్కడ కట్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఒక 1 mm స్మాల్, మనకి ఇంజెక్షన్ నీడిల్ ఉంటుంది కదమ్మా, దాంతో ఒక 1 mm స్మాల్ హోల్ ఉంటుంది, 1 mm to 0.8 mm. ఆ ఏరియా నుంచే మనం థ్రెడ్స్ లోపల పంపించి పుల్ చేస్తుంటాం. సేమ్ అదే ఏరియా నుంచి 3-4 థ్రెడ్స్ కూడా పంపిస్తుంటాం. సో ఏ రకమైన నెక్స్ట్ డే కూడా పెయిన్ ఉండదు ఆల్మోస్ట్. దే విల్ బి అన్ యాంటీబయాటిక్స్ ఫర్ 5 days అంతే.